ఎలాంటి యంత్రం వాడరు. ఉదయం లేచింది మొదలు చీకటి పడేదాకా చేతికే పని చెబుతారు. కర్ర చెక్కలపై అత్యద్భుతమైన బొమ్మలు తయారు చేస్తూ నమ్మిన కళకు న్యాయం చేస్తూ వందల ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు ఈ నకాషీ కళాకారులు. మొహర్రం వేడుకలు మొదలు గ్రామ దేవతల విగ్రహాలు, ముడుపులకు చెందిన విగ్రహాలు తయారు చేస్తూ వారసత్వ కళకు జీవం పోస్తున్నారు ఈ కళాకారులు. మొహర్రం సందర్భంగా విగ్రహాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నకాషీ కళాకారులపై టీ న్యూస్ కథనం. పీర్ల పండుగ మొహర్రం అంటేనే మనకు టక్కున గుర్తుకొచ్చేది పులి వేషధారణలు. ఆ వేషధారణలకు జగిత్యాల జిల్లా ఫేమస్. ఎందుకంటే 3 కుటుంబాలు గత కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ పులి వేషధారణలకు సంబంధించిన బొమ్మలు తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుంచి ఈ నకాషీ ఆర్ట్ కళాకారులపైన స్పెషల్ రిపోర్ట్. మొహర్రం సందర్భంగా సింహం, పులి లాంటి విగ్రహాలను తయారు చేసేవారే నకాషీ కులస్తులు. 1919వ సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి ప్రబలిన సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వీరు మహారాష్ట్ర నుంచి జగిత్యాలకు వచ్చి స్థిరపడ్డారు. తమ వృత్తిని నమ్ముకున్న వీరు అప్పటి నుంచి రకరకాల విగ్రహాలు తయారు చేస్తూ జీవిస్తున్నారు. జిల్లాలో నకాషీ కులస్తుల సంఖ్య అతి తక్కువగా ఉండడం, వీరి విగ్రహాలకు మంచి డిమాండ్ ఉండడంతో వీరి ఆదాయానికి డోకా లేకుండా పోయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ 3 కుటుంబాలు ఏడాది పొడవునా అనేక విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇవి వేయడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఎండలు ఉన్నప్పుడు వేయాలి వీటిని. ఎండ ఉంటేనే పని అవుతుంది. శ్రమతో కూడుకున్న పని, పెట్టుబడి ఏముండదు. కాకపోతే అంత చేతి పని ఉంటుంది కాబట్టి చాలా ఓపికతో కూడుకున్న పని, చాలా కష్టమైన పని ఇది. ఈ గ్రామ దేవతలైనటువంటి ఎల్లమ్మ మందిరాలకు, పెద్దమ్మ మందిరాలకు, పోజమ్మ మందిరాలకు ఇవన్నిటికీ కలర్లు కూడా వేస్తాం. ఇంకా అవి కాకుండా దసరా వాహనాలు, హనుమంత వాహనం, గజవాహనం, అశ్వవాహనం, సూర్యచంద్ర వాహనం, ఇవన్నీ ఈ విగ్రహాలు కూడా మేము చేస్తాం. నకాషీ పనికి సంబంధించిన అన్ని పనులు మేము చేస్తాం. ప్రతి ఏటా మొహర్రం వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పులి వేషధారణలతో సందడి వాతావరణం ఉంటుంది. ఈ పులి సింహపుర్రెలు తయారు చేసేవారే ఈ నకాషీ కులస్తులు. మొహర్రం సందర్భంగా వీటికి అత్యధిక డిమాండ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో తయారు చేస్తూ ఇంటి వద్దే విక్రయిస్తుంటారు. వీటిని జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన వారు మొహర్రం సందర్భంగా కొనుగోలు చేస్తుంటారు. తెలంగాణలో పీర్ల పండుగగా పిలుచుకునే మొహర్రం సందర్భంగా పులి బొమ్మలు కొనుగోలు చేసే వారితో వీరి ఇండ్ల వద్ద సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. పీర్ల పండుగ సందర్భంగా ఇటు జగిత్యాల జిల్లాలోని ఈ నకాషీ కళాకారుల వద్ద అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వారితో హడావుడి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే తయారవుతాయి. చెక్క కళపై చక్కని కళ వీరి సొంతం. అనేక ప్రతిమలకు చెక్క పైన రూపమిస్తున్నారు వీరు. ఒక్క పెద్ద పులి, సింహం విగ్రహాలే కాదు, చిన్నపిల్లలకు సంబంధించిన సింహం విగ్రహాలు, పులుల విగ్రహాలు, అలాగే పోచమ్మ బోనాలకు సంబంధించిన చేసేటువంటి ఇతర మెటీరియల్ కూడా వీరు తయారు చేస్తారు. మొహర్రంతో పాటు గ్రామదేవతలు, ఆలయాల వద్ద భక్తులు ముడుపులు సమర్పించే పెద్దమ్మ తల్లి, పులి, గుర్రం, రామచిలుక వంటి విగ్రహాలు తయారు చేస్తూ నగిషీ కళను సజీవంగా ఉంచుతున్నారు. కోరిన కోరికలు నెరవేరితే భక్తులు పలు రకాల విగ్రహాలు సమర్పిస్తుంటారు. పిల్లలు అనారోగ్యం పాలై తిరిగి కోలుకొని గుర్రంలాగా పరుగులు తీస్తే గుర్రం విగ్రహం, పిల్లలు లేని దంపతులకు చిలుకల్లాంటి పిల్లలు పుడితే చిలుక విగ్రహాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలాంటి విగ్రహాలను చెక్కతో పాటు పీఓపీతో తయారు చేసి విక్రయిస్తున్నారు. దాదాపుగా మేము ఈ పని ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అంటే నా మటుకు ఈ ప్రతి సంవత్సరం మొహర్రం పీర్ల పండుగకు 10-15 రోజుల ముందు నుంచి ఇట్లా వచ్చి కొనుక్కొని పోతుంటారు అన్నట్టు. అంటే మేము పని దాదాపు ఒక 4-5 నెలల నుంచి తయారు చేస్తాం అన్నట్టు. తయారు చేస్తే ఇప్పటి వరకు తయారైతాయి అన్నట్టు. ఈ మొహర్రం పీర్ల పండుగ వరకు ఈ ఒక పండుగకు ఒక 20 రోజుల ముందు, నెల రోజుల ముందు అట్లా తీసుకొని వెళ్తుంటారు అన్నట్టు. వాళ్ళకు నచ్చిన విధంగా పోచమ్మ గుర్రాలు, చిలుకలు, తొట్టెలు అవి కూడా తయారు చేస్తాం. అవి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెళ్లిళ్లకు, తర్వాత ఆషాఢ మాసం తీర్థాలప్పుడు తీసుకెళ్తుంటారు పబ్లిక్. అంతేకాకుండా ఎల్లమ్మ తల్లి, పోచమ్మ, పెద్దమ్మ, గంగమ్మ, ఇతర గ్రామ దేవతలకు భక్తులు ముడుపులు కడుతుంటారు. అందుకోసం భక్తులు దేవతల విగ్రహాలను సమర్పిస్తారు. భక్తుల డిమాండ్కు తగ్గట్టు విగ్రహాలను అందిస్తూ నగిషీ కళాకారులు ఉపాధి పొందుతున్నారు. అలా సీజన్ను బట్టి ఒక్కో విగ్రహానికి 2000, వివిధ రకాల చిలుక విగ్రహాలకు 200 రూపాయల నుండి 500 వరకు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మొహర్రం పండుగ ముగిసిన తర్వాత తిరిగి మళ్లీ పెద్ద పులి, సింహం, ఇతర దేవుళ్ల విగ్రహాలు తయారు చేస్తూనే వివిధ దేవాలయాలకు రంగులద్దుతారు. నిర్మల్ కొయ్యబొమ్మల తర్వాత నకాషీ కులస్తులదే అగ్రస్థానం. మొహర్రం సందర్భంగా పులి విగ్రహాలను తయారు చేస్తుండడంతో వీరికి నిండా ఉపాధి దొరుకుతోంది.
మరోవైపు పులి వేషధారణ వేసే భక్తులకు సైతం రంగులద్దుతూ జీవనం సాగిస్తున్నారు ఈ నకాషీ కులస్తులు. పీర్ల పండుగ సందర్భంగా అయితే ఈ 3 కుటుంబాలు నిండా జీవనోపాధి పొందుతున్నారు. జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ వారి మొక్కును తీర్చుకుంటున్నారు. ఇది నకాషీ కళాకారుల ప్రతిభ. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.